గుజరాత్లో శ్రీవర్షిని తీసుకెళ్ళడానికి మేము గుజరాత్లో ఉన్నాము. గుజరాత్కి వచ్చారు. ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు, వాళ్ళన్న. ఇగో గుజరాత్లో ఉన్నాం. జీజే పోలీసులు. ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు. తీసుకెళ్ళివ్వండి డైరెక్ట్. నువ్వు అడగమ్మా, నాకు తెలుసా అమ్మా. అమ్మాయిలు 10 లక్షల రూపాయలు గుప్త నిధులు అమ్మాయిలు చెప్పు. ఈయన క్యా బోల్ రా దేకో సునో. ये मेरे भाई है, నాకు మా అన్నయ్య మీద నమ్మకం లేదని చెప్పు. उनके भाई के ऊपर यकीन नहीं है कहते. विजय तो आप लोग कहते उनका तू क्या होता इसका क्या होता? मेरी माँ मैं कुछ नहीं होता हूँ. उनको पूछ लो. अब बात करो. मेरे को भी हस्बैंड होता है. मैं भी लेके जाओ, मेरे को भी लेके जाओ. తాళి కట్టా తీసుకెళ్ళ లంచా. మాటలు మంచిగా రాని, మాటలు మంచిగా రాని. చూడతారా 5 ముసలితో పడుకున్నావు సరిపోలేదా? అవును చెప్పురా చెప్పు. వీడియో అన్నీ చూపిస్తాను. చూపించుకో. ఎఫ్ఐఆర్ కాపీ ఏదమ్మా? దీని మీద 10 లక్షల రూపాయలు అయింది. అది నేను పంపించిన వాట్సాప్ లో వీడియో తీసుకోవమ్మా. నేను బలవంతంగా లాక్కెళ్తున్నారు, ఉన్న చోట బలవంతంగా లాక్కెళ్తున్నారు. 10 లక్షలు మోసం చేసిన కంప్లైంట్ కూడా ఉంది. బలవంతంగా లాక్కెళ్తున్నారు. ఇక్కడ పోలీసులు అటు కొట్టినా కూడా ఏం చేయలేదు. గుజరాత్లో ఆమెని వాళ్ళ అన్నయ్యలందరూ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చూడండి. హరహర మహాదేవ్. पुलिस को फोन करो. ये भी फर्स्ट इन्फॉर्मेशन रिपोर्ट है. ఇక్కడ పోలీసులు కొట్టినా కూడా పట్టించుకోవట్లే. బలవంతంగా సైబరాబాద్ ని శ్రీమతి వినీత బలవంతం తీసుకెళ్తున్నారు. నన్ను నిజంగా బలవంతం తీసుకెళ్తున్నారు. వచ్చి లాక్కెళ్తున్నారు ఇక్కడ.